జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి తాను క్షేత్రస్థాయిలో ఒక పర్యటనకు వెళ్ళాలి అన్న ప్రభుత్వం పోలీసులు సహకారం లేక ఆ పర్యటన వాయిదా పడడం అన్నంత దారుణమైనటువంటి పరిస్థితులు. మరి ఇటువంటి దాన్ని మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామనాలా మరొకటి అనాలో తెలియదు. సీరియస్లీ ఏకంగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హైకోర్టులో ఒక అత్యవసర పిటిషన్ దాఖలు చేసుకున్నారు. నిన్న సాయంత్రం అది విచారణకు వచ్చింది. జగన్ గారి భద్రతకు సంబంధించి మీరు నెల్లూరులో ఏమేమి ఏర్పాట్లు చేశారో మా ముందుంచండి వివరాలని ఈరోజు విచారణకు వాయిదా వేశారు గౌరవ న్యాయమూర్తి నూనెపల్లి హరినాథ్ గారు. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద కూడా వైసీపీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి కనీసం ఒక్క రూప్ పార్టీ కూడా ఏర్పాటు చేయడం లేదు అని, తన భద్రత విషయంలో తీవ్ర అలసత్వాన్ని వహిస్తున్నారు అని, కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని వైసీపీ తరపు న్యాయవాదులు అన్నప్పుడు, ప్రభుత్వ తరపు ప్రత్యేక న్యాయవాదేమో లేదు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తున్నాం, ప్రత్యేకంగా రోప్ పార్టీలు అవసరం లేదు అని వాదనలు వినిపించారు. అప్పుడు న్యాయమూర్తి గారు అదేంటి, జనాన్ని కంట్రోల్ చేయడం కోసం రోప్ పార్టీలు ఏర్పాటు చేస్తారు కదా, ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం చూసేకపోయినప్పుడు నేను కూడా రోప్ పార్టీలు చూశాను కదా, జనాన్ని కంట్రోల్ చేయడం కోసం రోప్ పార్టీలు ఏర్పాటు చేస్తే తప్పేంటి అని. జగన్ భద్రతకు సంబంధించినటువంటి అన్ని వివరాలు మేము ముందుంచుతాం, ఒకరోజు టైం ఇవ్వండి అంటే ఈ రోజుకు వాయిదా వేశారు. ఇప్పుడు తదుపరి ఇంకేం చేస్తారో చూడాలి. ఏం వాదన కోర్టు ముందు ఉంచుతారు. మొన్న ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ఏంది, జగన్కి 800 మంది పోలీసులు ఇచ్చాం, 15 రోప్ పార్టీలు ఇచ్చాం, 10 రోప్ పార్టీలు ఇచ్చాం, 7 రోప్ పార్టీలు ఇచ్చాం అంటే వాళ్ళ పత్రికలు వాళ్ళ టీవీ ఛానళ్ళ ద్వారా జనాల్లోకి ఒక రకమైన ప్రచారం పంపించాలి. హైకోర్టులో మాత్రం జెడ్ ప్లస్ ఇస్తున్నాం కాబట్టి ప్రత్యేకంగా రోప్ పార్టీ అవసరం లేదు అని చెప్పాలి. హైకోర్టులో ఏమో అవసరం లేదట రోప్ పార్టీ, బయట ఏమో కుప్పలు రోప్ పార్టీలు ఇస్తామని చెబుతారు. చూడండి ఎలాంటి పరిస్థితి. ఆ నెల్లూరు పర్యటన కూడా ఆ జైలు పరిసర ప్రాంతాల సరౌండింగ్స్లో ఎక్కడైనా హెలీప్యాడ్ ఏర్పాటు చేసుకోండి అని చెబుతూ ఉన్నాం, వాళ్ళు వేరే చోట అని చెప్తున్నారు అని అంటున్నారు. జైలు పరిసరాలు అంటే ఉండాలి కదా. ఇంతకుముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించకి జగన్ గారు పోయినప్పుడు ఒక కళ్యాణ మండపం ఎదురుగ్గా దగ్గరలోనే హెలీప్యాడ్ చేసింది. ఇప్పుడు అవంతా కనుక ఫ్లాట్లు రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు. మరి ఎక్కడుంది ప్లేసు? 2 కిలోమీటర్ల దూరంలో అయితే ఏమవుతుంది? పోలీసులు ఆ మాత్రం కూడా భద్రత కల్పించలేరా? పోలీసులు చెప్పారట అది హై టెన్షన్ వైర్లు, పిచ్చి మొక్కలు, చెట్లు ఉన్న చోట ఎట్లా సాధ్యమవుతుంది? హైకోర్టు ఏం తెలుస్తుందో చూద్దాం.